హల్లెలూయా. నేను నీకు అనుగ్రహించిన మాటల్లో నువ్వు దేనిని కూడా కుడికి కానీ ఎడముకు కానీ చెప్పాలి, తొలగకుండా ఉండాలి. అక్కడ ఇంకొక మాట అన్నాడు, ఎవరైతే నా మాట వింటారో వాళ్ళని తలగానే కానీ తోకగా చేయను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి కుడి ఎడమలకు తొట్టిల్లకుండా ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? తలగా చేసే దేవుడై ఉన్నాడంట. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, కుడికి ఎడమకి తొట్టిల్లడం అంటే ఏంటి చెప్పాలి కదా? కుడికి ఎడమకి తొట్టిల్లడం అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఒక ఉదాహరణకు ఒక మాట, గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చాడు, రాజుని చేశాడు, పోయిన గాడిదలు గుర్రాలు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రాజుగా ఉండు బాబు, నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయి బాబు అని చెప్పాడు. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, పలానాది చెయ్యి, పలానా తీసుకురావద్దు అని చెప్పాడు. సౌలు ఏం చేశాడు చెప్పాలి? వెళ్ళి దురాత్మను తీసుకొచ్చుకున్నాడు. అంటే దేవుడు చెప్పింది ఒకటైతే నువ్వు కుడి ఎడమలకు తొట్టిల్లొద్దు అంటే ఏంటి అంటే నువ్వు స్టడీగా దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయగలగలను. కానీ దేవుడు చెప్పిన మాట పెడచమని పెట్టాడు, వెళ్ళాడు, దురాత్మలు సంపాదించుకున్నాడు, ఏం సంపాదించలేకపోయాడు. సౌలు సంపాదించింది ఏంటి చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా? కుడికి ఎడమకి తొట్టిల్లిపోయి దేవుడి మాటకు విధేయత చూపించకుండా దేవుడి మాట వినకుండా ఉండి మనం సంపాదించుకునేవి ఏంటారా? చెప్పాలి గట్టిగా, సంపాదించుకునేవి ఏమి? దేవుడి మాట వినకుండా సౌలు దగ్గరికి ఏమొచ్చినాయి చెప్పాలి గట్టిగా? రాజ్యం ఉందా? సింహాసనం ఉందా? తన కుమారులు ఉన్నారా? లాస్ట్ తనైనా ఉండగలిగాడు. నేను అంటాను, కుడి ఎడమలకు తొట్టిల్లొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే కుడి ఎడమలకు తొట్టిల్లకుండా ఆయన మాట చొప్పున చేయగలుగుతారో వాళ్ళనందరినీ కూడా దేవుడు తలగా చేసేటి వాడై ఉన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇదే సౌలు ఇదే దావీదును జరుగుతుంటే దావీదు కుడి ఎడమలకి తొట్టిల్లకుండా స్టడీగా నిలబడగలిగాడు. అందుకే దావీదుని దేవుడు తలగా చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. నువ్వు తలగా ఉండాలా తోకగా ఉండాలనేది నీ మీద ఆధారపడదు. ఇంకా ఎన్నాళ్ళు తాగుతా ఉంది, ఎన్నాళ్ళు ఇంకా అడుగంటిపోతావు, ఇంకా ఎన్నాళ్ళు అదే జీవితం. మార్పు చెందాలని ఆశ కలిగి ఉంటే, భక్తిలో నువ్వు మార్పు చెందితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా.